ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. ఈరోజు ఇంకొక డిఐవై చేస్తానండి. కార్డ్బోర్డ్తో సూపర్ వచ్చింది. మొత్తం వీడియో చూడండి. చిన్న చిన్న టిప్స్ చెప్పాను. సో ఇలా నేను ఫస్ట్ డ్రాయింగ్ చేసుకున్నాను పేపర్ మీద. నాకు ఎంత కావాలో అంత నేను కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకున్నానండి. ఇలా నేను వైట్ కార్బన్ తీసుకున్నా. వైట్ కార్బన్తో పెన్సిల్ పెట్టి దాన్ని డ్రా చేసుకున్నాను. ఇది వైట్ కార్బన్ పెట్టడం వల్ల ఏంటంటే ఎరేజ్ అవ్వదు, చెరిపిన చెరగదు, అలా ఉంటుంది మనం వేసుకున్న వరకు. ఇది నేను బ్రష్ 2 నెంబర్ డోమ్స్ తీసుకున్నానండి. దీంతో నేను ఫేస్ అండ్ స్కిన్ ఎక్కడుందో అక్కడ మొత్తం వైట్ వేసుకుంటున్నాను, బేస్ కోటు. ఎప్పుడు ఏదైనా సరే డ్రాయింగ్ ఒక పర్టిక్యులర్గా బొమ్మ ఏదైనా వేసుకుంటున్నామంటే దానికి స్కిన్ కలర్ వేసినప్పుడు బేస్ కోట్ వైట్ ఫస్ట్ వేసుకొని తర్వాత స్కిన్ కలర్ కానీ లేకపోతే దానికి ఏదైనా షేడింగ్ ఇచ్చిన అవన్నీ తర్వాత ఇవ్వచ్చు. ఫస్ట్ బేస్ కోట్ వైట్ వేసుకోవాలి. నేను డ్రాయింగ్కి ఎక్కడెక్కడ ఎడ్జెస్ కావాలో అక్కడ వదులుకొని మొత్తం అంతా పెయింట్ చేసుకుంటున్నానండి. అది మళ్ళీ మనం కళ్ళు అవన్నీ వేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఎడ్జెస్ కొంచెం వదులుకొని నేను వైట్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వైట్ వేసుకున్న తర్వాత మొత్తం డ్రై అవ్వకుండా కొంచెం వెట్టగా ఉండేటప్పుడే బ్రౌన్ కలర్ని నేను దానిపైన షేడ్ చేసుకుంటున్నానండి. ఆ చివర ఈ చివర మొత్తం అంతా కొంచెం కొంచెం మొత్తం వైట్ అంతా షేడ్ చేయకుండా ఎడ్జెస్లో మాత్రమే కొద్ది కొద్దిగా లైట్గా వేసి మళ్ళీ దానిపైన ఇంకొకసారి షేడ్ చేస్తాను బ్రౌన్ కలర్ తోటి. ఇలాగా వైట్ బేస్ కోట్ ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ వైట్ నేను ఇంకొకసారి వేసుకున్నానండి. అందుకే డార్క్గా కనిపిస్తుంది వైట్ అనేది. తర్వాత బ్రౌన్ కలర్ వేసాను మొత్తం అంతా. ఆ తర్వాత ఇది 3D అవుట్లైనర్. మనకి మొత్తం డిజైన్ ఇలా ఉంది. మనం మెటాలిక్ గోల్డ్తో మొత్తం వేసేసిన తర్వాత డిజైన్ వేయడానికి మనకు కనిపించదండి. అందుకే ఫస్ట్ ఎప్పుడు ఇది ఈజీ మెథడ్ అనమాట. ఆ డిజైన్ ఎలా ఉందో అలాగా 3D అవుట్లైనర్తో ఫస్ట్ డిజైన్ మొత్తం వేసేసుకొని అదంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం మెటాలిక్ గోల్డ్ వేసుకుంటే మనకి డిజైన్ ఉంటుంది. అండ్ గోల్డ్ ఎక్కడ వేయాలో మనకి ఈజీగా అర్థమవుతుంది. అది ఈజీ మెథడ్. ఫస్ట్ మనం మెటాలిక్ వేసేసి తర్వాత గోల్డ్ వేద్దామంటే మనకి ఆ డిజైన్ కనిపించదు, వేయడానికి అవ్వదు. సో ఇలా ట్రై చేయండి, సింపుల్గా ఈజీగా అవుతుంది. సో నేను మొత్తం అంతా 3D అవుట్లైనర్తో డిజైన్ అంతా వేసేసుకుంటున్నానండి. ఇలాగా ఇది ఆరాలి. బాగా ఆరడానికి మనకి 1 అవర్ 1.5 అవర్ కూడా పడుతుంది. బాగా ఆరిన తర్వాత అప్పుడు మెటాలిక్ గోల్డ్ వేయాలి దానికి. నేను మొత్తం 3D అవుట్లైనర్ అంతా వేసేసుకుంటున్నాను. ఇదంతా ఆరేలోపు ఏంటంటే మనము మొత్తం ఐస్ అవి అన్నీ వేసుకుందామండి. బ్లాక్కి 0 బ్రష్ తీసుకున్నానండి నేను. ఇంకా చిన్న బ్రష్ ఏదైనా ఉన్నా తీసుకోవచ్చు. తీసుకొని ఐస్ మొత్తం అవన్నీ నేను బ్లాక్తో వేసుకుంటున్నానండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం ఏదైనా తేడా వచ్చినా మొత్తం అంతా పాడైపోతుంది. అది వేసుకొని దాంట్లో కొంచెం వైట్ పెట్టి నేను కొద్దిగా ఇలా మిక్స్ చేస్తున్నానండి ఇంకా బాగా రావడానికి. దీని తర్వాత హెయిర్ వేసుకుంటున్నాను. ఫేస్ దగ్గర ఎప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. కొంచెం తేడా వచ్చినా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఇక్కడ అలాగే చేశాను. కొంచెం హెయిర్ అది నేను అనుకున్నట్టు రాలేదు. అందుకని దాన్ని మళ్ళీ నేను ఏం చేశానంటే వైట్ వేసేసుకున్నాను. మనం పాడు చేయడం కాదు, పాడు చేసిన దాన్ని కరెక్ట్ చేసుకోవడం కూడా తెలియాలి. అలా మొత్తం వైట్ మళ్ళీ పెట్టిన తర్వాత బ్లాక్తో ఇలా లైన్స్ పెట్టుకొని నాకు ఎలా కావాలో అలా షేప్ వచ్చే వరకు దాన్ని అలా హెయిర్ అలా వేసుకున్నానండి. అండ్ ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వేస్తున్నాను. దీని తర్వాత రెడ్ కలర్తో బొట్టు పెడుతున్నానండి. ఇక్కడ బొట్టు అది అంతా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మెటాలిక్ గోల్డ్ తీసుకొని మనం ఇదంతా బాగా ఆరిపోయిన తర్వాత దాని లోపలంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకుంటున్నాను మెటాలిక్ గోల్డ్. అది అసలు అంటుకుంటలేదండి. దానికి కార్డ్బోర్డ్ చాలా
జారినట్టుగా ఉంది, అసలు అంటుకోవట్లేదు. అందుకే డ్యాప్ డ్యాప్ చేస్తున్నాను నేను బ్రష్ తీసుకొని. గోల్డ్ మొత్తం ఎక్కడెక్కడ కావాలో డ్యాప్ 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 చేసుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకుంటున్నానండి. మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత నేను మళ్ళీ ఇంకో సెకండ్ కోట్ వేసుకున్నాను. మీరు కూడా అలాగా మీకు కావాల్సిన విధంగా వచ్చే వరకు ఇంకొక కోట్ వేసుకోండి, బాగా కనిపిస్తుంది గోల్డ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను దీన్ని మొత్తం డెకరేట్ చేసుకోవడానికి నా దగ్గర కొన్ని స్టోన్స్ ఉన్నాయండి. సో ఎక్కడ ఏం బాగుంటాయో చూసి నేను అవి అక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. ముందు ఇలా గ్లూ పెట్టుకుంటున్నాను. ఇలా గ్లూ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే 3D అవుట్లైనర్ది మీరు డాట్స్ పెట్టి అది పెట్టినా బాగానే ఉంటుందండి, స్టిక్ అవుతుంది. నేను గ్లూ పెడుతున్నాను. ఇలా ఎక్కడెక్కడ కావాలో అంతా పెట్టుకొని గ్లూ దాన్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఎలా స్టిక్ చేసుకోవాలంటే మనది బ్రష్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ తిప్పుకొని దానికి కొంచెం గ్లూ అప్లై చేసుకుందాం. ఇలాగా గ్లూ తీసుకొని స్టోన్ ఒకటి ఒకటి తీసుకుంటే దానికి స్టిక్ అయ్యి వచ్చేస్తాయండి. అది పెట్టి మనం గట్టిగా అంటించుకుంటే దానికి అంటుకుపోతాయి. సో ఇలా నేను బ్రష్ తోటి బ్యాక్ సైడ్ బ్రష్తో ఇలా ప్రతిదీ స్టోన్ ఒకటి ఒకటి పెట్టేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలో అలా డెకరేట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న స్టోన్స్ అవన్నీ మీరు పెట్టుకుని ఎలా చేసుకోవచ్చు. మీరు ఎంత డెకరేట్ చేసుకుంటారో అంత డెకరేట్ చేసుకోండి. నా దగ్గర ఉన్న వాటితో నేను ఇవన్నీ పెట్టి దీనికి డెకరేట్ చేస్తున్నాను. ఇలాగా ఇది తంజావూర్ స్టైల్ పెయింటింగ్ వస్తుందండి. తంజావూర్ స్టైల్ పెయింటింగ్కి మెయిన్ 3D మెటాలిక్ గోల్డ్, ఈ స్టోన్ వర్క్ ఇదంతా కలిపి తంజావూర్ పెయింటింగ్ మెయిన్ వస్తాయండి. ఇలా నేను మొత్తం స్టోన్స్ అన్ని స్టిక్ చేసుకుంటున్నానండి. నేను వైట్, రెడ్, గోల్డ్ కలర్తో మొత్తం అంతా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇదంతా కార్డ్బోర్డ్ మీద ఇలా వేసుకొని గ్రీటింగ్ పర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా యూనిక్గా చేస్తే వాళ్ళు కొంచెం థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. మనం ఎవరికైనా స్పెషల్గా ఇవ్వాలంటే ఇలాంటివి బెస్ట్ అండి. ఇదేం పెద్ద కష్టం కాదు, అలాగని బాగా ఈజీ కూడా కాదు. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం ఉంటుంది, వేసుకోవచ్చు, పర్వాలేదు. డ్రాయింగ్ అది మొత్తం మీరు వేసేసుకొని దాని మీద కార్బన్ పెట్టి వేసుకుంటే ఈజీగా మీరు కలర్స్ వేసుకోవడం నీట్గా వేసుకుంటే 3D అవుట్లైనర్తో వంకర్ టింకర్ రాకుండా వేసుకొని ఈజీగా వచ్చేస్తుందండి. ఏం కాదు, ట్రై చేసి చూడండి. ఇది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వేరే గ్రీటింగ్ సంథింగ్ అయితే పాడేస్తారు, ఇలాంటివి ఇస్తే పాడేయకుండా దాచుకుంటారు. అదొకటి పాయింట్ ఉంటుంది కదా, బెస్ట్ అనమాట. 3D అవుట్లైనర్ అది ఎప్పుడు వేసుకున్నా సరే డ్రై అవ్వాలండి, మస్ట్ అండ్ షుడ్గా. మీరు మర్చిపోయి అక్కడెక్కడ పెట్టేస్తే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ఎప్పుడు బాగా డ్రై అవ్వాల్సిందే. 3-4 అవర్స్ దాన్ని ముట్టుకోకుండా పక్కన పెట్టేయండి. ఇలా గ్లూ అది పెట్టిన తర్వాత కూడా దీన్ని సైడ్కి మంచిగా పెట్టుకోండి, లేకపోతే మొత్తం క్లమ్జీ అయిపోతుంది. చూసుకుని నీట్గా వేసుకోండి, కంగారు పడకుండా నిదానంగా. ఆ ఫేస్ అంతా వేసేటప్పుడు, ఐస్ వేసేటప్పుడు, హెయిర్ అది మొత్తం, నోస్ అది ఉన్న మొత్తం వేసేటప్పుడు చాలా ప్రశాంతంగా వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం స్టోన్స్ అన్ని స్టిక్ చేసుకున్నానండి. ఇలా మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత అంతా అప్పుడు బ్లాక్తో అవుట్లైన్ వేసుకోవాలండి. అవుట్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అవుట్లైన్ వేసుకుంటేనే ఆ గోల్డ్ కలర్ అవి ఎక్కడున్నాయో ఏంటో మనకి ఆ డిజైన్ అంతా బాగా కనిపిస్తుంది. జస్ట్ లైట్గా అండి, కనిపించినట్టు జస్ట్ లైట్గా వేసుకుంటే ఎక్కడెక్కడ గోల్డ్ మనం 3D అవుట్లైనర్ వేసుకున్నామో అక్కడక్కడ మొత్తం లైన్గా వేసుకొని లోపల డిజైన్ కూడా కొంచెం వేసుకుంటే మొత్తం లుక్ మారిపోతుందండి, బాగా కనిపిస్తుంది డిజైన్. అదిని లైట్గా వేసుకుంది, మరీ ఎక్కువ వేసుకున్నారంటే బ్లాకే కనిపిస్తుంది, గోల్డ్ కనిపించదు. అందుకని బ్లాక్ కొంచెం వేసుకోవాలి, కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. సో నేను ఇలా మొత్తం అవుట్లైన్ వేసుకుంటున్నాను బ్లాక్తో. మొత్తం ఫేస్, ఐస్, మొత్తం అన్ని ఇయర్స్, మొత్తం డ్రాయింగ్ అంతా నేను బ్లాక్తో అవుట్లైన్ చేసుకుంటున్నాను. ఇలా అంతా అయిపోయిన తర్వాత మనం 4 వైపులా బార్డర్ వేసుకుందామండి.
బార్డర్ వేసుకుంటే మొత్తం లుక్ చేంజ్ అయిపోతుంది. సో ఎంత కావాలో అంత నేను లైన్స్ తీసుకున్నాను 4 వైపులా. ఆ లైన్స్ ప్రకారం నేను ఇలా గోల్డ్ అంతా మళ్ళీ డ్యాప్ చేసుకుంటున్నాను. డ్యాప్ ఇలా అది స్టిక్ అవ్వట్లేదు అసలు. అందుకని నేను ఇలా కొంచెం గోల్డ్ ఎక్కువ తీసుకొని డ్యాప్ చేసుకుంటూ మొత్తం 4 వైపులా బార్డర్ అనేది వేసుకుంటానండి గోల్డ్ కలర్తో, మెటాలిక్ గోల్డ్. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ బాగా స్టిక్ అవ్వకపోతే కనుక మీరు డబల్ వేసుకోండి. ఇలా నేను 4 వైపులా వేసేసుకున్నాను. తర్వాత 3D అవుట్లైనర్తో దానిపైన కొంచెం డిజైన్ వేసుకుంటున్నాను. ఇలా 4 వైపులా కూడా వేసుకుంటాను. నెక్స్ట్ ఈ పైన మళ్ళీ అవుట్లైన్కి ఇలా వేస్తున్నానండి 4 వైపులా. మొత్తం ఇలా అంతా అయిపోయింది. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవచ్చు మీరు హ్యాపీ న్యూ ఇయర్కి అయితే, లేకపోతే దాన్ని అలా వదిలేయండి. నేను రెడ్ కలర్తో నాకు ఎలా కావాలో అలాగా లైట్గా రాసుకున్నాను. దానిపైన గోల్డ్ కలర్తో మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుంటున్నాను. ఇది న్యూ ఇయర్కి గ్రీటింగ్ పర్పస్ అయితే మీరు ఇలా రాసుకోండి. లేదు ఇంట్లో పెట్టుకోవాలంటే నార్మల్గానే ఉంచేసుకోండి, బాగుంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకున్నాను. మీరు ఇంకా కొంచెం బాగా రాసుకోండి. నెక్స్ట్ ఇలా అయిపోయింది ఇది ప్రాసెస్ మొత్తం. దీన్ని మనం ఆరడానికి డ్రై అవ్వడానికి వదిలేద్దాం కొంచెం సేపు. ఈలోపు మనం కార్డ్కి కవర్ చేసుకుందామండి. ఇలా నేను 2 కలర్స్ తీసుకున్నాను. తీసుకుని దాన్ని ఇక్కడ మొత్తం అంటించేసుకుంటున్నాను నిలువుగా. సో స్ట్రైట్గా ఇలా అంటించేసుకున్న తర్వాత నాకు ఏ సైజు కావాలో ఆ సైజుకి నేను చూసుకొని దాన్ని కట్ చేసుకుంటానండి. ఈ సైజ్ సరిపోతుంది నాకు. నేను ఎక్స్ట్రా కట్ చేసేసుకొని తీసేసుకున్నాను. తర్వాత దీన్ని కింద అండ్ సైడ్లో కూడా అలాగే అంటించేసుకుందాము. ఇక్కడ పక్కన ఎక్స్ట్రాగా పింక్ కలర్ లైన్ వచ్చింది, దాన్ని కూడా కట్ చేసి తీసేసుకున్నానండి. తర్వాత 2 సైడ్స్కి నేను ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుని ఎల్లో పైకి వచ్చేలాగా పెట్టుకుని ఎడ్జెస్ కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని అంటించేసుకున్నాను. ఇలా 3 వైపులా క్లోజ్ వస్తుంది, ఒక సైడ్ ఓపెన్ వస్తుంది. ఇలా ఓపెన్ పెట్టుకున్నా. ఇక్కడ నేను అంటించేసుకున్నాను ఫస్ట్. తర్వాత నాకు అది కార్డు వెళ్ళట్లేదు, అందుకని అది అప్పటికి డ్రై అవ్వలేదు కాబట్టి ఓపెన్ చేసేసుకున్నాను. మీరు చూసుకుని ఫస్ట్ ఏ సైజులో ఆ సైజ్ చూసుకుని అప్పుడు పెట్టుకొని క్లోజ్. ఇవి సైడ్లో పైన కట్ చేసేసానండి, అవి మిగిలిని పాడేయడం ఎందుకని దీన్ని కూడా ఇలా యూజ్ చేసేస్తున్నాను. ఇలా పెట్టి నేను కావాల్సిన విధంగా స్టిక్ చేసేసుకుంటున్నానండి గమ్ పెట్టి. తర్వాత మళ్ళీ దీనిపైన 2026 అవి రాసుకుంటున్నానండి సింపుల్గా, క్యూట్గా ఉంటుందని చెప్పి. అక్కడ చిన్న స్మైలీ బొమ్మ కూడా వేసుకున్నాను. యాక్చువల్గా ఒకే కలర్లో 2 పేపర్స్ లేవండి, ఉన్న దాంతో చేద్దామని ఇలా 2 కలర్స్తో చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కవరు. ఇలా సింపుల్గా మీరు కూడా చేసుకోండి. అండ్ దీని తర్వాత మన కార్డు మొత్తం డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం హ్యాంగ్ చేసుకుని ఇలాగా లేకపోతే స్టిక్ చేసుకుని ఇలా ఎలాగో చేయాలో పెడతాను. నా దగ్గర ఇలా బ్లాక్ థ్రెడ్ ఉంటే దాన్ని ఇలా పెట్టి, ఇది 7000 అని చెప్పి గ్లూ ఒకటి దొరుకుతుందండి. 7000 అయినా వల్ల 8000 అయినా 6000 అయినా సరే ఇది 100 రూపీస్ ఉంటుందండి. ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. సో దాది పెట్టి నేను ఇలాగా తాడు హ్యాంగ్ అయ్యేలాగా అంటించేసుకుంటున్నాను. ఈ గ్లూ అయితే మీకు ఊడిపోతుంది అని భయమే ఉండదండి, బాగా స్టిక్ అయి ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ చూసుకొని బాగా వచ్చిందా లేదా అలా చూసుకొని అంటించుకోండి. నెక్స్ట్ ఈ తాడు ఎడ్జెస్ కనిపించకుండా చిన్న పింక్ కలర్ది నేను కట్ చేసుకొని దానికి గ్లూ పెట్టి ఇలా అంటించుకుంటున్నానండి, ఎడ్జెస్ అది కనిపించకుండా. దీని తర్వాత ఈ కార్డ్బోర్డ్ అనేది ఇలా కనిపించకుండా నీట్గా ఉండాలని నేను బ్లాక్తో మొత్తం అంతా వేసుకున్నానండి. ఇలా మొత్తం బ్లాక్ అంతా వేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా తెలియదు ఇంకేంటన్నది. తర్వాత 2-in-1 స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని 4 వైపులా పెట్టుకున్నా. ఒకవేళ హ్యాంగ్ చేసుకోకపోయినా ఇలా ఎక్కడైనా గోడ పైన అంటించేసుకుంటే అలా ఉంటుంది కదా, ఆ విధంగా నేను పెట్టాను. చూడండి ఇలా స్టిక్కర్స్ తీసేసుకొని మీరు గోడకి అంటించేసుకుంటే సరిపోతుంది.
అండ్ ఇది చూడండి చీకట్లో కూడా ఎంత బాగా షైన్ అవుతుందో. నెక్స్ట్ ఇది మొత్తం అయిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ అంతా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఇలా కవర్లో పెట్టేసి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. మీరు కూడా ఎప్పుడు రొటీన్గా ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. బెస్ట్ ఆప్షన్ ఇది గిఫ్ట్ పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.